మీరందరూ RRR సినిమా చూసారా? అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు మీరంతా తెర మీద RRR సినిమా చూసుంటారు, ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని. కానీ నా జీవితంలో నేను చూసిన ఎన్టీఆర్, రామ్ చరణ్, సోదరుడు గంగాధర్, ఇక్కడున్న సోదరుడు మురళి. వాళ్ళు నిలబడలేకపోవచ్చేమో కానీ సమాజాన్ని బలంగా నిలబడగలరు మంచి మార్గంలో. వాళ్ళు మనలాగా నడవలేకపోవచ్చేమో కానీ సమాజాన్ని అద్భుతంగా నడిపించగలరు మనకన్నా బాగా. గ్రేట్ థాట్స్ అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి, అంటే ఆ పెట్టే పేరులో కూడా ఎంతో అర్థం, గొప్ప ఆలోచన. ఈరోజు ఈ స్కూల్లో జరుగుతున్న ఈ ఆలోచన, ఈ గొప్ప ఆలోచన మీరందరూ కూడా అవయవదానం గురించి ఏదో నేర్చేసుకుంటారు, పాటిస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మీలో ఒక్కరో ఇద్దరో మాత్రం ఖచ్చితంగా ఒక లీలా గంగాధర్ లాగా, లేకపోతే ఒక గూడూరు సీతామహాలక్ష్మి గారిలాగా ఖచ్చితంగా మీరు ఒక్కరైనా స్ఫూర్తిని పొందుతారని చేస్తున్న ప్రయత్నమే ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వచనం. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు తరగతి గది 4 గదుల మధ్య ఉంటే ఆవిడ టీచర్, 4 దిక్కుల మధ్యకి వస్తే ఆవిడ ఫ్యూచర్. ఆవిడే డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, అంటే నేను ఇక్కడ నిలబడడానికి ఈ గట్టు కారణం, అలాగే ఈ సమాజాన్ని ఒక మెట్టు పైకెక్కించడానికి, ఈ కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యమైన చైర్పర్సన్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, నాగమణి మేడం గారికి, అలాగే శ్రీనివాస్ సార్కి, అలాగే వరలక్ష్మి మేడం గారికి, వెంకట్రావు గారికి, నారాయణరావు గారికి, అలాగే సోదరులు, మిత్రులు, ఇందాక మొదటిసారి ఈ గ్రామం నుంచి అవయవదానం చేస్తానన్న మిత్రులు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా గంగాధర్కి నిరంతరం అండగా ఉంటూ, గంగాధర్ వెనక మీలాంటి ఒక చిన్న సైన్యం ఉంది, ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు. అంటే నేను ఇప్పటి వరకు 1022 క్యాంపులు చేశా, కొన్ని వందలాది NGOలతో పనిచేసా. నాకు అత్యంత ఇష్టమైన NGO, ఎందుకంటే నా ఫ్యూచర్ అంతా వాళ్ళే. చాలా చిన్నవాళ్ళు వాళ్ళందరూ, మీలాంటి వాళ్ళు. కానీ మీకన్నా ఒక మెట్టు పైన ఉన్నారు. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి వాళ్ళ సమాజం పట్ల చూపించే ప్రేమే కారణం. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు బలంగా చప్పట్లతో అభినందిద్దాం. అలాగే సమాజాన్ని పైనుంచి దైవత్వం చూస్తుంది, కింద నుంచి ప్రభుత్వం చూస్తుంది. ఆ దైవత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఒక సన్నని పొర ఉంటుంది, దాని పేరే మానవత్వం. వాటినే ఇంగ్లీష్లో NGOs అంటారు. అలాంటి NGOs ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరుడు నగేష్ తమ్ముడికి ఆర్కా ఫౌండేషన్ మొదటిసారి మీతో ఇందాక మొదటగా మాట్లాడిన వ్యక్తి, తనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వద్దాం, ఎందుకంటే సమయం అవుతుంది. RRR అందరూ చూశారు కదా? వెరీ గుడ్. పుష్ప అందరూ చూసారా? చూడలేదా? ఎంత ప్రమాదం దేశానికి. సో సినిమాలు చూడండి, మీకు నచ్చిన విషయాలన్నీ చేయండి, మంచి విషయాలన్నీ చేయండి. కానీ అల్టిమేట్గా సమాజం కోసం పాటుపడండి అని తెలియజేయడానికే ఇలాంటి కార్యక్రమాలు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, ఇలాంటి స్కూల్లో, ముఖ్యంగా మా ఫోకస్ అంతా స్కూల్ మీద ఎందుకు పెట్టామంటే, ఈ చెట్టు అమ్ముతుందా? ఎవరైనా ఉంచగలరా? ఆ మొక్కని మీరు, ఆ మొక్కలు, అందుకే మీ దగ్గరికి వచ్చాం. మాకు ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసే అవకాశం కేవలం మీ మధ్య మాత్రమే ఉంది. నన్ను మార్చాలంటే మార్చలేరు, ఎందుకంటే నేను ఒక భావజాలంతో ఆల్రెడీ నిర్మాణం జరిగింది నా మెదడు. కానీ అటు ఇటు కానీ ఒక స్థితిలో ఉన్న మిమ్మల్ని, అంటే విద్య కాదు ముఖ్యం వినయం, చదువు కాదు లక్ష్యం సంస్కారం, అదే నేటి తర యువత నినాదం అవ్వాలన్న సంకల్పంతో మీ మధ్యకి రావడం జరిగింది. ఎందుకంటే
అవయవదానం గురించి మేడం ఎలాగా ఆల్రెడీ చెప్పారు, సోదరులు అందరూ చెప్పారు. కానీ నేను ఇందాక ఫస్ట్ స్టేజ్ మీద మొదటి పావు గంటలో లేకపోతే అరగంటలో అందరూ మాట్లాడుతున్నప్పుడు, అమ్మా నేను కరెక్ట్గా 10 నిమిషాలు ఉంటా మీ జీవితంలో, మీరు జీవితాంతం వెతికినా మళ్ళీ మీ దగ్గరికి రాను, సో ఈ 10 నిమిషాలు వినియోగించుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాల కన్నా ఆవేదన చెందింది ఏంటంటే, డ్రగ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, సిగరెట్ల గురించి మనం మాట్లాడుతున్నాం, మందు గురించి మనం మాట్లాడుతున్నాం, సమాజ స్థితిగతులు అంటే అస్తవ్యస్తంగా వ్యసనాల బారిన పడిపోయిన యువత గురించి నేడు మనం మాట్లాడుతున్నాం. అసలు దేవాలయం కన్నా విద్యాలయం గొప్పది నా దృష్టిలో. దేవుడు కంటికి కనిపించడు, కానీ మీకు కనిపించే దేవుళ్ళే టీచర్స్. అలాంటి పవిత్రమైన స్థలంలో ఇప్పుడున్న స్థితిగతులు ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో డ్రగ్స్ గురించి, లేకపోతే ఇందాకల సోదరులు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అమ్మాయిల్ని తప్పుడు దోవలో నడిపిస్తూ ఆకర్షిస్తూ వాళ్ళని ఏ విధంగా వాళ్ళని కష్టాలకు లోన్ చేస్తారని. అంటే నాకేమనిపించిందంటే, భవిష్యత్తులో మాకు మీకు ఉన్న తేడా ఏంటంటే, నాకు ఇటువైపు నుంచి ఇలా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ తరాన్ని చూస్తున్నప్పుడు జాలిగా కనబడతారు మీరంతా. ఎందుకంటే మీకు మంచి గాలి లేదు, మంచి భూమి లేదు, మంచి నీరు లేదు, మంచి విలువలు లేవు, కానీ మీరు అందరూ మంచిగానే బతకాల్సిన పరిస్థితి. రీసెంట్గా ఒక సందర్భంలో నేను గాజ్మా కోర్టులో లోక్ అదాలత్ బెంచ్ మెంబర్, మా జడ్జి గారి పక్కన ఉన్నప్పుడు నేను జడ్జి గారితో మాట్లాడినప్పుడు నేను అన్నా, అంటే సార్తో పంచుకున్నాను ఆ భావాన్ని, ఒకవేళ అదే వ్యక్తి ఇప్పుడు మీలో పుడితే అతను జడ్జి అవుతారా? నేను అనుకున్నాను మనసులో, సార్ మీరు 2020లో కానీ 2009లో కానీ మీరు పుట్టుంటే భవిష్యత్తులో జడ్జి అవ్వాల్సిన వ్యక్తి లాయర్ అవుతారేమో. ఒకప్పుడు అతను జడ్జి అవ్వడానికి, లేదా ఒకప్పుడు అంత బలంగా విలువలు నిర్మాణం జరగడానికి అప్పుడు ఎవరికి కూడా టీవీలు లేవు, అప్పుడు ఇలాంటి సినిమాలు లేవు, ఇన్స్టాలు లేవు, ఫేస్బుక్లు లేవు, లింక్డ్ఇన్లు లేవు, అన్నిటికన్నా నెట్ లేదు. నెట్ ఎప్పుడు వచ్చిందో మనం పట్టు అయిపోయాం, అందరం ఫిట్గా ఉండాల్సిన వాళ్ళు అందరం కూడా. సో బలహీనతలన్నీ మీ చేతిలో పెట్టి ఈ సమాజం మిమ్మల్ని బలంగా ఉండమని కోరుకుంటుంది. అందుకే మాకన్నా మీ తరమే గొప్పది, ఎందుకంటే ఇవన్నిటిని పోరాడుతూ మీరు ఎదగాల్సిన పరిస్థితి మీకు ఉంది. సో నేను ఏ విద్యా వ్యవస్థకి, ఏ కాలేజీలు, స్కూల్కి వెళ్ళినా కూడా ప్రతి టీచర్ కూడా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్ కష్టం అండి, వాళ్ళకి మేమేం చెప్పలేకపోతున్నాం, ఇప్పుడున్న జనరేషన్కి మేము వాళ్ళని టీచ్ చేయలేకపోతున్నాం, ఇప్పుడున్న జనరేషన్ మన మాట వినరు. ఈ మాట సమాజంలో ఏ వ్యక్తి అయినా అనొచ్చు, కానీ ఒక టీచర్ మాత్రం ఎప్పటికీ అనకూడదు. ఇది టీచర్లందరినీ నేను కోరుకునే ఒకే ఒక మాట. ఎందుకంటే ఇన్ని చూసిన టీచర్సే ఆ మాట అంటే ఇంకా స్టూడెంట్స్ ఎక్కడ మనకి మంచి సమాజం తయారవుతుంది? ఈ సమాజాన్ని దేవుడి స్థానంలో మీరుండి వాళ్ళకి అవయవాలు రావడానికి దేవుడు కారణమైతే వాళ్ళు సవ్యమైన దిశలో నడపడానికి మీరే దేవుళ్ళుగా మారి ఈ యువతని, ఈ విద్యార్థుల్ని ఖచ్చితంగా మంచి దారిలో నడిపించాల్సిన బలమైన పాత్ర టీచర్స్ మీద ఉంది. అలాంటి టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఏ విధమైన మైండ్ సెట్లో ఉన్నారో మనం కూడా ఆ విధమైన మైండ్ సెట్లోకి వెళ్ళి ఆ స్థాయిలోకి దిగి, ప్రతి టీచర్ జీవితాంతం ఒక విద్యార్థి. ఎందుకంటే విద్యార్థి యొక్క మెదడుని మీరు మదించి శోధించి వాళ్ళ జీవితాలని అద్భుతంగా సాధించడానికి నిర్మాణం చేసే ఒక గొప్ప పాత్ర దేవుడు మీకు మాత్రమే ఇచ్చారు. అలాంటి టీచర్స్ అందరూ కూడా ఈ విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమాజానికి కావాల్సింది మార్కులు కాదు, మార్పులు కావాలి. ఈ సమాజానికి కావాల్సింది అక్షరాలు కాదు, మంచి లక్షణాలు కావాలి. ఈ సమాజానికి కావాల్సింది మెరిట్ కాదు, జీవితాన్ని ఎదుర్కొనే స్పిరిట్ రావాలి. అలాంటి యువత తయారవ్వాలంటే అది టీచర్స్ చేతిలో ఉంది. సో టీచర్స్ అందరూ కూడా ఆ విధంగా మీరు మరింత బలంగా, ఎందుకంటే ఇప్పుడున్న యువతని నిజంగా ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైన విషయమే, కానీ మీరే ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకొని ముందుకు వచ్చిన వ్యక్తులు కాబట్టి మీరు అద్భుతమైన సమాజ నిర్మాణంలో మీరే కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, పోషించబోతున్నారని ఈ సందర్భంగా కోరుకుంటూ, అవయవదానం గురించి మీకు ఇంతమంది చెప్పారు కదా, మీకేం అర్థమైంది? ఇందులో
అన్నిటికన్నా ఒక నోట్ ఏంటంటే, ఒక ఏదైనా వస్తువు కొన్నప్పుడు కింద గమనిక అని ఉంటుంది, నోట్ అని. అలాగే ఈ కార్యక్రమం మొత్తానికి నోట్ ఏంటంటే, చిన్న పిల్లల దగ్గరికి వచ్చి, ఎవరో ఒకరికైనా ఉంటుంది ఈ ఆలోచన, చిన్న పిల్లల దగ్గరికి వచ్చి చావు గురించి మాట్లాడుతున్నారేంటి, అవయవదానం గురించి మాట్లాడుతున్నారేంటి, చచ్చిపోయిన దాని గురించి మాట్లాడుతున్నారేంటి అని ఎవరికైనా ఉంటుంది. నేనేమంటానంటే, మా ఆలోచన 2025 కాదు, మా ఆలోచన ఇంకో 100 ఏళ్ళ తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాం. అంటే మీరందరూ 100 ఏళ్ళు జీవించాలని మా ఆకాంక్ష. అలాగే అవయవదానం గురించి నాకు తెలిసింది ఏంటంటే, మీలో ఎవరైనా ఒక్క అబ్బాయి నిలబడతారా? ఒక్క అబ్బాయి. వెరీ గుడ్. ఒక్క మగాడు, ఇద్దరు మగాళ్ళు. ఏ క్లాస్ నాన్న నువ్వు? 7th. నీ 5th క్లాస్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి? నిజంగా ఇంట్లోనే ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదా? ఏం చేస్తావు వాటిని? పోనీ 3rd క్లాస్ బుక్స్ ఉన్నాయి నీ దగ్గర, ఏం చేసావు? ఎవరికైనా ఇచ్చావా, అమ్మేసావా? అమ్మలేదు. ఎవరికైనా ఇచ్చావా? అంటే మీ ఫ్యామిలీలో మీ చిన్నాన్న పిల్లలకు, పెదనాన్న పిల్లలకు, పిన్ని గారి పిల్లలకు, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చావా? నిజంగా ఇచ్చావు కదా? ఓకే, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి, కూర్చో. ఒక్కసారి అమ్మాయి ఎవరైనా నిలబడండి అమ్మా. మీ బుక్స్ మీ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా. ఒకవేళ మీరు 10th అయితే 9th 10th కలిపి చదివేస్తున్నారా? మీ బుక్స్ మీ కింద తరగతుల వాళ్ళకి ఇస్తారా ఎవరా? ఇచ్చేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. అలాగే మీ దగ్గర ఎవరి దగ్గరైనా మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు బట్టలు ఎవరి దగ్గరైనా ఉన్నాయా మీ దగ్గర? ఎవరికైనా ఇచ్చారా? అవేనా ఇస్తారా? ఇచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఓకే, థ్యాంక్ యూ. అవి ఎందుకు మీ దగ్గర ఉంచుకోలేదు? పుట్టు అయిపోతాయి, అంటే మనకు ఉపయోగపడవు. అంటే మనకు ఉపయోగపడింది అవతల వాళ్ళకి ఇవ్వడానికి మనం రెడీ. మాకు ఉపయోగం లేనిది అవతల వాళ్ళకి ఇస్తాం అన్న వాళ్ళు మేము రెడీ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు ఉపయోగం లేనిది అవతల వాళ్ళకి ఇస్తాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, వాళ్ళందరూ చేతులు తెంచండి. మాకు ఉపయోగం లేనిది కూడా మేమేమో అన్న వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. ఇందాక కొంతమంది ఎత్తలేదు చేతులు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. నేను చెప్పేది ఏంటంటే, అల్టిమేట్గా ఫైనల్గా రక్తదానం గొప్పదా, అవయవదానం గొప్పదా? అంటే రక్తదానం కష్టమా, అవయవదానం కష్టమా? మీకు తెలిసిన దాంట్లో చెప్పండి. ఒక్క నిమిషం. రక్తదానం కష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవయవదానం కష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే ఓకే, చేతులు దించండి. నన్ను అడగండి అదే మాట, రక్తదానం చేయడమే కష్టం. ఎందుకు చెప్పండి? బ్రతికున్నప్పుడు ఎవరో వచ్చి నాకు సూదికొచ్చేదానికన్నా, నేను చనిపోయిన తర్వాత నా శరీరానికి స్పర్శ లేనప్పుడు ఎవడు నన్ను ఏం చేసుకుంటే నాకేంటి? ఇది గొప్పదా, అది గొప్పదా? అవయవదానం వల్ల 18 మంది బ్రతుకుతారు, రక్తదానం వల్ల 3 మాత్రమే బ్రతుకుతారు. అయితే రక్తదానం వల్ల జీవితాంతం కొన్ని వందలాది మందిని బతికించే అవకాశం ఉంది, అది నేను చెప్తాను. కానీ అవయవదానం అసలు మన తదనంతరం, మన తరువాత ఏం జరిగితే ఏంటి, మన తరువాత ఏం జరిగితే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అవయవదానమే ఈజీ, అవయవదానమే చేయడం చాలా చాలా ఈజీ. స్కూల్ టైం అయిపోయింది సార్. సో ప్రతి ఒక్కరు కూడా
అవయవదానం అంటే ఇక్కడున్న మేడం ఇందాక సాంప్రదాయం అనే పదం మాట్లాడినప్పుడు నా మనసులో నాకు అనిపించింది ఏంటంటే, మనందరి సాంప్రదాయం ఏంటి? అందరూ నాన్న ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం, లాస్ట్లో మంచి డైలాగ్ చెప్తారు మీకోసం. మనందరి సాంప్రదాయం, మనం చనిపోతే మనల్ని తీసుకెళ్ళి ఊరేగింపుగా పూడుస్తారు లేదా కాలుస్తారు. అవునా? నేనేమంటానంటే, నువ్వు చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని ఈ నేల మట్టికి కాలే కట్టికి దానం చేయకండి. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి, ఆపదలో ఉన్న కన్నీటి బొట్టుకి దానం చేయండి. అది అవయవదానం, అది అవయవదానం. మన వ్యర్థాన్ని కూడా అవతల వాళ్ళకి ఇవ్వకపోతే మన జీవితాలు వ్యర్థం. అలాగే సాంప్రదాయం అనేది నేనేమంటానంటే, ఈ అవయవదానం ఉద్యమంలో మేడంకి నాకున్న మెయిన్ ఇదేంటంటే, నేను ఏ పని చేసినా గుడికి వెళ్ళలేము కానీ దేవుణ్ణి నమ్ముతా. అంటే ఏదో పవర్ నన్ను నడిపిస్తుంది, దేవుణ్ణి నమ్ముతా. ఆవిడ నాకన్నా 1000 రెట్లు పని చేస్తారు, ఆవిడ దేవుణ్ణి నమ్మరు. ఎవరిదా వాళ్ళది, ఎవరు సిద్ధాంతాల వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నారాయణరావు గారు కానీ, లేకపోతే సీతామహాలక్ష్మి గారు కానీ, లేకపోతే సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్లో వేలాది మంది కార్యకర్తలు అందరూ దేవుని నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేనేమంటానంటే, దేవుని నమ్మని వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత అవయవదానం చేసి విభూది అయిపోతున్నారు. దేవుని నమ్మే నాలాంటి వాళ్ళందరూ అవయవదానం చేయకుండా కాలిపోయి బూడిదైపోతున్నారు. సో నమ్మని వాళ్ళు విభూది అవ్వడం ఏంటి, నమ్మే వాళ్ళు బూడిద అవ్వడం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరు అసలు దేవుని నమ్ముతున్నారు? దేవుని నమ్మని వాళ్ళే దేవునికి దగ్గరగా పనులు చేస్తున్నారు. దేవుని నమ్మిన వాళ్ళే దేవుడికి దూరంగా బతుకుతున్నారు మూఢనమ్మకాలతో. సో నేనేమంటానంటే, మనం మంచి చేస్తే దేవుడు ఎందుకు చెడు చేస్తాడు? ఇది ఒకటే క్వశ్చన్. నేను కళ్ళు దానం చేస్తా, అందరికీ నమ్మకం ఏంటంటే నెక్స్ట్ జన్మలో నాకు కళ్ళు లేకుండా నేను పుడతానని. అదేంటి? నేను మంచి చేస్తే దేవుడు నాకు మంచి కదా చేయాలి. దేవుడు అంటేనే మంచిని కాపాడేవాడు కదా. నేను మంచి చేసినప్పుడు దేవుడు నాకు చెడు ఎందుకు చేస్తాడు? నేను కళ్ళు దానం చేస్తే నా నమ్మకం ఏంటంటే నెక్స్ట్ జన్మలో హృతిక్ రోషన్ లాంటి కళ్ళుతో పుడతాను నేను, లేదా మహేష్ బాబు లాంటి కళ్ళుతో పుడతాను నేను అలా భావిస్తాను. ఒక అమ్మాయి తన చర్మాన్ని కూడా దానం చేయొచ్చు. తెలుసా మీకు? చర్మాన్ని కూడా దానం చేయొచ్చు. ఒక అమ్మాయి చర్మాన్ని దానం చేస్తే నెక్స్ట్ జన్మలో చర్మం లేకుండా కాలిపోయినట్టు పుడుతుందన్న అర్థం. నా దృష్టిలో అదే అమ్మాయి చర్మాన్ని దానం చేస్తే నిజంగా దేవుడు అనేవాడు ఉంటే అదే దేవుడు ఆ అమ్మాయికి ఐశ్వర్యరాయ్ లాంటి చర్మాన్ని ఇవ్వాలి. అది దేవుడు అంటే. సో మనం మంచి చేస్తే మంచి జరుగుతుందని మనం పుస్తకాల్లో చదివినప్పుడు, మనం మంచి చేస్తే మంచి సమాజం నిర్మాణం అవుతుందని మనం టీచర్లు చెప్పినప్పుడు, మంచి కోసమే ఈ భారతదేశం బ్రతుకుతున్నప్పుడు ఆ మంచిలో మనం ఎందుకు వెనకబడి ఉండాలి? మనం అందరం ముందే ఉండాలి. అది మా యొక్క బలమైన సిద్ధాంతం, బలమైన లక్ష్యం. అలాగే రక్తదానం చేయడానికి చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఇదే గ్రేట్ థర్డ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 2 రక్తదాన శిబిరాలు నిర్వర్తించి ఎన్నో వందలాది మంది ప్రాణాలు కాపాడడానికి పునాదులు వేసినటువంటి గ్రేట్ థర్డ్స్ చారిటబుల్ ట్రస్ట్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రక్తాన్ని ఎవరైనా తయారు చేయగలరా? రక్తానికి పోనీ ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? ఆల్టర్నేటివ్. రక్తం ఎక్కించడానికి రక్తం దొరకట్లేదు, వాటర్ ఎక్కిస్తే బతుకుతారా? పెట్రోల్ ఎక్కిస్తే బతుకుతారా? దానికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? పోనీ 1,00,000 కోట్లని లిక్విడ్ చేసి ఆ ధనాన్ని ఎక్కిస్తే ఏమైనా బతుకుతారా? బంగారాన్ని టన్నుల బంగారంతో బతికించవచ్చా? 1,00,000 కోట్లు పెట్టిన ఒక రక్తపు చుక్కని ఈ విశ్వం తయారు చేయలేదు. రక్తం ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వగలిగే ఒకే ఒక వరం రక్తం. రక్తం నీలో ఉంటే ద్రవం, నువ్వు దానం చేస్తే దైవం. అది రక్తదానం. నువ్వు చిందించే ప్రతి నెత్తుటి బొట్టు ఒక తల్లి నుదుటి బొట్టు. అది రక్తదానం.
సో ప్రతి ఒక్కరు కూడా నేను ముందే చెప్పాను, బలహీనతలన్నీ మీ ముందు పెట్టి బలంగా తయారవ్వమని కోరుకునే జనరేషన్లో మీరు ఉన్నారు. ఇప్పుడున్న యువత అంతా కూడా అంటే డ్రగ్స్ ఇవన్నీ అంటే మనం మత్తుకు బానిస అవ్వడం కాదు, మనం మత్తును చిత్తు చేసే స్థాయిలో మనం ఎదగాలి, మన ఆలోచన ధోరణి మారాలి. అన్నిటికన్నా ఇందాకలా సోదరులు చెప్పినప్పుడు, గంగాధర్ తమ్ముడు చెప్పినప్పుడు అన్నిటికన్నా అల్టిమేట్ మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, జీవితంలో మీరు ఏం సాధించినా సాధించిపోయినా పెద్ద నేను వాటి గురించి ఆలోచించను. నీ తల్లిదండ్రులను మాత్రం ఎవరు బాధ పెట్టద్దు, వాళ్ళని ఎప్పుడు ఆనందంగా ఉంచాలి, ఆ విధంగా మీరు నడుచుకోవాలి. మీ తల్లిదండ్రులు మీరు ఆనందంగా ఉంచుతున్నారంటే అర్థం మీ జీవితాల్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారని అర్థం. సో ఇక్కడ మీరంతా యూనిఫామ్స్తో కూర్చున్నారని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ కష్టం ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రుల్ని మీరు గౌరవించండి, ప్రేమించండి, వాళ్ళని బాగా చూసుకోండి. మంచి సమాజ నిర్మాణంలో మన తల్లిదండ్రులను ప్రేమించడమే అత్యున్నతమైన భాగంగా నేను భావిస్తా. సో అలాంటి తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు కూడా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తీర్చుకోలేని ఒకే ఒక బంధం తల్లిదండ్రుల రుణం. అన్నిటికన్నా ఆస్తుల గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నీ తల్లిదండ్రులు నీతో ఎంతకాలం జీవిస్తారో అంతవరకే నువ్వు ఆస్తిపరుడివి. నీ తల్లిదండ్రులు నీ జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నిజంగా ఆస్తిపరుడు కాదు, వేస్ట్. సో అంత గొప్ప స్థానంలో ఉన్న తల్లిదండ్రులని మీరు చాలా గౌరవంగా చూసుకోండి. వాళ్ళు ఏదైతే నమ్మకాన్ని మీ మీద పెట్టుకున్నారో, ఏదైతే నమ్మకాన్ని మీ మీద ఉంచారో ఆ నమ్మకాన్ని మీరు నిజం చేయండి, మీ జీవితాలు మీరు అద్భుతంగా నిర్మించుకోండి. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గ్రేట్ థాట్స్ చారిటబుల్ ట్రస్ట్కి మరొకసారి నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ, చివరిగా 2 నిమిషాలు ముగిస్తా. ఇప్పుడు ఈ చెట్టు కొట్టేసాం మనం, ఈ చెట్టుని ఇక్కడ అడ్డంగా ఉందని కొట్టేసాం. కొట్టేసిన తర్వాత మనకు ఉపయోగపడుతుందా? చెట్టు వేస్టేనా? ఉపయోగపడుతుందా? అంటే అది చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది, మనకన్నా అదే గ్రేట్. అలాగే మనకి డ్రమ్స్ ఉన్నాయి కదా, డ్రమ్స్ దేని ద్వారా తయారవుతాయి? జంతు చర్మాలతో డ్రమ్స్ని తయారు చేస్తారు. జంతు చర్మాల ద్వారా మనం వినే డ్రమ్స్ని తయారు చేస్తారు. అలాగే అంటే ఒక మృగం చనిపోయిన తర్వాత మనకు ఉపయోగపడుతుంది, ఒక చెట్టు చనిపోయిన తర్వాత మనకు ఉపయోగపడుతుంది. చనిపోయిన ఒక వ్యక్తిని దహనం చేయడానికి బ్రతుకున్న 4 చెట్లు నరికి ఆ వ్యక్తిని దహనం చేయడం మానవత్వం కాదు. చావు బ్రతుకున్న ఒక వ్యక్తిని బ్రతికించడానికి బ్రతుకున్న 4 వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేసి అవయవదానం చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటమే అసలైన మానవత్వం. ఆ మానవత్వం కోసమే మేమంతా పరితపిస్తున్నాం. మీ అందరినీ కూడా మా మార్గంలో నడవమని కోరుకుంటున్నాం. మనిషి మరణిస్తే చర్మం మట్టిలో కలుస్తుంది, మృగం మరణిస్తే చర్మం మృదంగమై మోగుతుంది. అది మనిషికి మృగానికి ఉన్న తేడా. మనకన్నా నోరు లేని మృగాలు కూడా పక్క వాళ్ళకు ఉపయోగపడినప్పుడు నోరున్న జీవాలు అన్ని ఆలోచించే గొప్ప స్థాయిలో ఉన్న మనం ఇంకెంత ఈ సమాజం కోసం మనం బలంగా ఆలోచించాలో మీరు అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోండి. మంచి మార్గంలో నడవండి, టీచర్స్ని గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, మీరు అనుకున్న లక్ష్యాలు బలంగా సాధించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, ఇందాక నేను చెప్పా, మార్కులు కాదు మార్పులు, అక్షరాలు కాదు లక్ష్యాలు.